రెండవ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేని వల్ల పైనున్న వాటి మీదనే చూడండి ఏమంటున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మనస్సు పెట్టుకొనకుడి. దేవుడు ఒక స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడండి. అంటే మన జీవితాలకు ఏది మేలో, మనము దేని మీద మనస్సు ఉంచాలో, మనకేది లాభమో ఏది ప్రయోజనమో దేవుడు చెప్తున్నాడు. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. దేవుడు ఏమంటున్నాడంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచొద్దు అన్నాడు. దేవుడు ఒకటి వద్దన్నాడంటే దాని వెనకాల మనకు మేలు కలిగించే కారణమే ఉంటుంది. కానీ మనిషి దేవుడు ఏదైతే వద్దంటాడో ఆ దాన్నే చేసి తన జీవితంలో సంతోషము, సుఖము, ఆనందము లేకుండా చేసుకుంటాడు. ఆదాముతో దేవుడు, నువ్వు అన్ని తిను, నీకు నచ్చినట్లుగా ఈ యొక్క ఆశీర్వాదకరమైన ఏదేను తోటలో నీవు జీవించుమని ఆశీర్వదించాడు దేవుని వల్ల. కానీ ఒకటే చెప్పాడు, ఈ ఒక్క ఫలము తినొద్దని చెప్పాడు. ఏదైతే వద్దన్నాడో ఆదాము అవ్వలు అదే చేశారు. చూడండి, ఏదైతే వద్దన్నాడో అదే చేశారు. ఆశీర్వాదకరమైన జీవితం నుండి